ఎన్నాళ్ళు యేసయ్య పిలుపుకు దూరంగా బ్రతుకుతారు. లోబడవా పిలుపుకు, ఆయన మాటకు లోబడవా? నువ్వు లోబడకపోతే భూలోకంలో తండ్రి ఎంత బాధపడతాడో. నువ్వు పిలుపుకు తగిన జీవించకపోయినా, నువ్వు లోబడకపోయినా పరలోకంలో పరమ తండ్రి కూడా అంతే బాధపడతాడు. ఒకసారి ఆయన హృదయ వేదన అర్థం చేసుకోండి. దేవుడు మనం పిలిస్తే భూమి మీద వేడి కోసం వెతుకుతున్నాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దృష్టి పెట్టి పరలోక రాజ్యాన్ని మర్చిపోయాము. ఎన్నింటిలోని అయ్యో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పరలోక రాజ్యం పరిశుద్ధ పిలుపుల గురించి మీరు మాతో మాట్లాడారు. లోకంలో గొప్ప వారికి కాదు, గనుడు కాదు, గొప్ప వంశ వారికి కాదు. ఆయన బలవంతులను బలపరచడానికి బలహీనులైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నట్టు పిలిచారు. ఆయన అబ్రహామును పిలిచిన యాకోబును, ఇస్సాకును, భక్తులైన వారిని పిలిచిన దేవా, మమ్మల్ని కూడా మీరు పిలిచినందుకు వందనాలు. నీ పిలుపు విధేయత కలిగిన వారిని మమ్మల్ని దీవించమని తీర్మానం చేసుకున్నదందరినీ ఆశీర్వదించమని యేసు నామములో తండ్రి ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల హృదయములకు తలంపులకు కామని ఉండును గాక. ఆమేన్. God.
కృతజ్ఞత కానుకలు ప్రత్యేక బ్రొక్కుబడి కానుకలు తీసుకుని